ప్రైజ్ ది లార్డ్. అలసిన వాని గురించి మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు జూలై 22వ తారీఖు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు. అపోస్తల కార్యములు 27. ప్రతి ప్రభు దినమున ఆరంభకాలపు విశ్వాసులు రొట్టె విరుచుటకు క్రమక్రమంగా కూడి వచ్చుచుండిరి. ప్రభు దినమున అందరము కూడి వచ్చుటల గల ముఖ్యోపదేశం ఏదనగా, మన ప్రభు మన రక్షకుడుగా నగుటకు చెల్లించిన క్రయమును, ఆయన రెండవ రాకడలో మనను ఆయన పాలివారముగా నుండుటను జ్ఞాపకం చేసుకున్నట కొరకే. ప్రభు బలలో మనము యోగ్యముగా, క్రమముగా, నమ్మకముగా, దీనత్వంతో పాల్పొందేలా ఆత్మీయముగా ఎదుగగలము. ఆయన దృష్టిలో మనమందరం సమానులమని, అందరికీ సమాన ప్రవేశము కలదని జ్ఞాపకము చేయుటకే మనము బల్లను మధ్యలో నుంచుదుము. బల్ల యొద్ద మనమందరము ఆయనకు సమానముగా ప్రశస్తమైన వారమని, సమానముగా అవసరమైన వారమని, సమానముగా ముఖ్యమైన వారమని క్రీస్తు శరీరం యొక్క మర్మమును అర్థం చేసుకుందుము. ప్రభు బలలో ఆయన మన ఆహారము, పానమని, ఆయనలో మనము సంపూర్ణంగా తృప్తి పొందుచున్నామని సాక్ష్యమిచ్చుటకే పాల్పొందుదుము. అందుకే యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను దప్పిగొనడు. యోహాను 6:35. యోగ్యముగా పాల్పొందుట ద్వారా మనము లోక సంబంధమైన కోరికలన్నిటి నుండి, ఆకర్షణలన్నిటి నుండి విడిపించబడదుము. ప్రభు బలలో యోగ్యముగా పాల్పొందినడలా అన్ని తరగతులకు చెందిన విశ్వాసులతో ఏకత్వమును అనుభవించగలము. అందుచేతనే స్త్రీ పురుషులు ఆరాధనలో బల్లలో సమానముగా పాల్పొందుటకు యేసుక్రీస్తు ప్రభునామమున ఆహ్వానించబడుదురు. తిరిగి జన్మించిన వారు, పాపక్షమాపణ పొందినవారు, యేసుక్రీస్తు ప్రభులో నిజమైన సమాధానమును కనుగొనివారు, ఆయన రాకడ కొరకు ఎదురుచూచువారు బల్లలో పాల్పొందవచ్చును. కానీ వారు పరిశుద్ధమైన చేతులతో, మంచి మనస్సాక్షితో, పవిత్ర హృదయంతో పాల్పొందవలను. 1 కొరింథీ 10:21 అపోస్తలుడు 2 బలలను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రభు బల్ల, సాతాను బల్ల. మీరు ప్రభు పాత్ర నుండి దయ్యముల పాత్ర నుండి కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోని, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోని కూడా పాల్పొందనేరరు. లోక సంబంధమైన సంతోషము, సంగీతము, కార్యకలాపములు, సమావేశములు, జీవనశైలి, పుస్తకములు దయ్యపు బలను సూచించుచున్నవి. ప్రభు బల్ల దేవుని ప్రణాళిక, ఆయన సంఘము, ఆయన ఇంటిని గూర్చి తెలియజేయుచున్నది. రెండిటిలోనూ మనము పాలు పొందలేము. దయ్యపు బల్లలో మనము తృప్తిని కనుగొన్న ఎడల ప్రభు బలలో పాలు పొందలేము. ప్రపంచమంతటిలో అనేక మంది విశ్వాసులు సినిమాలు, నాట్యములు, లోక సంబంధమైన పుస్తకములు, టీవీ, విందులు, సంగీతములు మున్నగు దయ్యపు బల్ల సంబంధమైన వాటి కొరకు ఆకలి కలిగి ఉన్నారు. నీవా స్థితిలో ఉన్నడలా ప్రభు బలలో పాలు పొందలేవు. నా ప్రభువే నా సంతృప్తి, నాకు ఏ కోరికలు లేవు అని నీవు చెప్పగలిగి ఉండవలను. ప్రభు బలలో పాలు పొందుట ద్వారా నా ప్రభువే నా ఆత్మీయ ఆహారము, పానము, విశ్వాసంతో నేను తినుచున్నాను, ఆయనే నా సంతృప్తి అని చెప్పగలిగిన వారముగా ఉండవలేను.